इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस, पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। मंशियात के इस्तेमाल और स्मगलिंग के खिलाफ आज बैनुल-अक़वामी दिन के मौके पर ज़िला महबूब नगर कलेक्टर विजेंद्र बोया और ज़िला SP जानकी दरावत की निगरानी में स्टेडियम ग्राउंड से तेलंगाना चौराहे तक रैली का इनेकाद किया गया और तेलंगाना चौराहे पर मंशियात के इस्तेमाल और स्मगलिंग के खिलाफ अहद लिया। इस मौके पर ज़िला कलेक्टर बी विजेंद्र बोई ने कहा कि मंशियात इंसानी ज़िंदगी के लिए सबसे ज़्यादा ख़तरनाक है और उससे ख़ानदानी निज़ाम तबाह हो जाता है। उन्होंने इस बात पर अफसोस का इजहार किया कि कुछ लोग जाने अनजाने में और कुछ लोग गैरकानूनी आमदनी के लिए बच्चों को मंशियात का आदी बना रहे हैं, जबकि हमारी रियासती हुकूमत तलबा के लिए करोड़ों रुपए खर्च करती है। ज़िला कलेक्टर ने कहा कि मंशियात की रोकथाम के लिए किसी भी सतह का फ़ैसला लेने के लिए तैयार हूँ। जबकि महबूब नगर SP जानकी ने कहा कि तेलंगाना पुलिस डिपार्टमेंट ने मंशियात के इस्तेमाल और स्मगलिंग के ख़तरनाक होने की वजह से निगरानी को वसी कर दिया है। उन्होंने कहा कि पुलिस मंशियात की रोकथाम के लिए सख्त कार्रवाई करेगी और मंशियात फरोशी में मुलव्विस अफराद को नज़रअंदाज नहीं करेगी। उन्होंने कहा कि ख़ास तौर पर नौजवान जो सही फ़ैसला नहीं करते, उन्हें चाहिए कि अपनी ज़िंदगी को सही तरीके से आगे बढ़ाएं। अगर आप जायका देखने के लिए अगर चखा तो ये एक बार में ख़त्म नहीं होगा, बल्कि आप उसके आदी बन जाएंगे। इससे न सिर्फ आपकी सेहत ख़राब होगी बल्कि आपको मुजरिमाना इल्ज़ामात का भी सामना करना पड़ेगा और ऐसी सूरत में आपको 10 साल कैद या उम्र कैद होगी। इसलिए मैं दरख्वास्त करना चाहती हूँ कि हर नौजवान इस बात को यकीनी बनाए कि वह ज़िंदगी में मंशियात से मुतासिर न हो और जिसको भी गांजे की फ़रोख्त के बारे में कोई मालूमात हो तो वो 100 नंबर पर कॉल कर सकता है या डिस्ट्रिक्ट कंट्रोल रूम नंबर 8712659360 या अपने करीबी पुलिस स्टेशन से रब्त कर सकता है। उन्होंने कहा कि मंशियात को न सिर्फ पुलिस बल्कि आवाम और दीगर महकमों के ताउन से कंट्रोल किया जाएगा। बाद अज़ां ज़िला पुलिस की जानिब से मंशियात की रोकथाम और नक़्ल व हमल पर एक मज़मून नवीसी और लेक्चर मक़ाला मुनक़िद किया गया, जबकि ज़िला परिषद दफ्तर के हाल में ज़िला SP के हाथों मुकाबलों में कामयाबी हासिल करने वाले तलबा को असनादात से नवाजा गया। ర్యాలీ మరికొన్ని సేపట్లో ప్రారంభిస్తా ఉన్నారు. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడే కార్యక్రమం ప్రారంభించి ర్యాలీ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అందరూ కూడా ర్యాలీగా విడిచిపెట్టండి, కొత్త జీవితాన్ని ఆరంభించండి. మత్తు మందులని విడిచిపెట్టండి. ప్రేమతో జీవితాన్ని నింపుకోండి. డ్రగ్స్తో వ్యసనం మానుకోండి. వద్దురా సోదరా. బానిస కావాల్సింది జీవితానికి. బానిస కావాల్సింది జీవితానికి. జీవితానికి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని కలిగే దుష్పరిణామాల గురించి కలిగి ఉండి నాతో పాటు చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసుకు తెలియజేస్తానని డ్రగ్ రహిత
శైలిని సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ. మరి నేటి యువతనే మనకు భవిష్యత్తు. అందుకనే అందరికీ చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్ కావచ్చు, ఆల్రెడీ కాలేజీలో ఉన్న వాళ్ళు, స్కూల్స్ కావచ్చు, అందరూ కూడా యువత కిందకే వస్తారు. మీరందరూ కూడా మీ భవిష్యత్తు చక్కగా ఉండాలంటే ఈ మాదక ద్రవ్యాల బారిన పడకుండా చక్కగా చదువుకొని ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్న మీ పేరెంట్స్ యొక్క ఆశలు ఆశయాలకి అనుగుణంగా జీవితంలో ముందుకెళ్ళాలి. ఇందులో ఒక్కసారి ఈ మాయలో పడితే, ఒక్కసారి టేస్ట్ చూద్దాము అని అనుకుంటే జీవితం మొత్తం పోయినట్టే. ఆ ఒక్కసారితో ఆగిపోదు, అది అనేక సార్లు అవుతుంది. దాంతోపాటు మీ మీద కేసులు కూడా అవుతాయి. ఆ కేసుల్లో కూడా శిక్ష ఏదో 10 రూపాయలు 20 రూపాయలు ఫైన్ కాదు, 10 సంవత్సరాలు లైఫ్, అంటే జీవితం మొత్తం జైల్లో ఉండే శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అందుకనే యువత ఎవ్వరు కూడా తమ జీవితాన్ని ఈ మాదక ద్రవ్యాలు వాడి నాశనం చేసుకోవద్దనేసి మహబూబ్ నగర్ పోలీస్ తరఫున కోరుతున్నాను. అందరికీ నమస్కారం. అంటే మొత్తం మిగతా రాష్ట్రాల్లో, మన రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో మన దగ్గర కూడా ఇది మెల్లమెల్లగా అది చాప కింద నీరులాగా విస్తరించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా పిల్లలని టార్గెట్ చేసుకోవడం, యువతని టార్గెట్ చేసుకోవడం, స్కూళ్ళలో, కాలేజీల్లో ఇలాంటి చోట్ల ఇది పెరుగుతుందని చెప్పి తెలుస్తుంది. మీ అందరినీ నేను కోరేది ఒకటే, మన ఎస్పీ గారు ఆల్రెడీ చెప్పారు, మీరు చదువుకొని మంచి ఉద్యోగాలు, మంచి జీవితంలో స్థిరపడటం అనేది చాలా ముఖ్యం. మీకు ఎక్కడైనా కూడా ఇట్లా మన స్కూల్స్లో, మన కాలేజెస్లో, ఇంకెక్కడైనా ఇలాంటివి జరుగుతున్నాయి అని తెలిస్తే మాత్రం ఇమ్మీడియట్గా పోలీసులకి సమాచారం ఇవ్వాలి. పక్క వాళ్ళే కదా, వాళ్ళెవరో చేస్తున్నారు కదా, మన ఫ్రెండ్సే కదా, అలాగా అనుకుంటే తర్వాత మనం కూడా దాని బాధలకి లోన్ కావాల్సి వస్తుంది. ఈ మాదక ద్రవ్యాలు తీసుకుంటే మొత్తం జీవితమే కోల్పోవాల్సి వస్తుంది, మొత్తం లైఫ్ అంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి పిల్లలందరూ, యువతకి కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే ఇలాంటిది దీనికి లోన్ కావద్దు. ఎక్కడైనా మీకు సమాచారం ఉంటే మాత్రం వెంటనే పోలీసులకి చెప్పండి. అదేవిధంగా నేను మన జిల్లా విద్యాశాఖని, ముఖ్యంగా మన డిఓ గారిని, తర్వాత ఇంటర్మీడియట్ ఆఫీసర్స్, వీళ్ళందరినీ, తర్వాత అక్కడ పనిచేస్తున్న టీచర్లు, లెక్చరర్లు, మీ దగ్గర ఎక్కడైనా ఇలాంటి సమాచారం ఉంటే దాన్ని అస్సలు ఉపేక్షించద్దు. తర్వాత పిల్లలు ఎక్కడైనా ఇవి తీసుకుంటున్నారు అంటే వాళ్ళ లక్షణాల ప్రకారం మనకి తెలిసిపోతూ ఉంటుంది, ఏదో సంథింగ్ రాంగ్, ఏదో ఉంది అనేది తెలుస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇమ్మీడియట్ యాక్షన్ అనేది తీసుకోవాలి. అదేవిధంగా నేను ఎస్పీ గారిని కోరేది ఏమిటంటే ఈ మాదక ద్రవ్యాల మీద చాలా క్లోజ్ మానిటరింగ్ పెట్టి మన మహబూబ్ నగర్ జిల్లాలోనే, ముఖ్యంగా మన మహబూబ్ నగర్ టౌన్లో ఎక్కడా కూడా ఈ మాదక ద్రవ్యాల వినియోగం లేకపోతే దాన్ని రవాణా చేస్తున్న వాళ్ళ మీద చాలా కఠినంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను జిల్లా ఎస్పీ గారిని కూడా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.